సమాజంలో అందరూ సమానత్వంతో ఉన్నప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు అన్నారు. కేవీపీఎస్ రాష్ట్ర శిక్షణ తరగతులు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో గత 3 రోజులుగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు మాట్లాడుతూ ఎవరు ఏ పార్టీలో ఉన్నా ఏ స్థాయిలో ఉన్నా తన మనసు మాత్రం ఎప్పుడూ పేదలకు న్యాయం జరిగే విధంగా ఆలోచన చేస్తుందని అన్నారు. ఉన్నవాడికి ఒక న్యాయం, లేని వారికి మరొక న్యాయం చేయకూడదనే సంకల్పంతోనే అందరూ సమానులే అని తాను ముందుకు సాగుతున్నానని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ లక్ష్మణ్ రావు, సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు బి బలరాం, క్రాంతి తదితరులు పాల్గొన్నారు. దాదాపు ఒక 20,000 కాపీలు దాన్ని ప్రచురించాం. మీకు ఎవరైనా కావాలన్నా నేను తర్వాత పంపిస్తాను. ఈరోజు ఆ పుస్తకాన్ని 3 రోజుల క్రితం విడుదల అయింది పబ్లిషర్ నుంచి. ఆ పుస్తకాన్ని ముందుగా చైర్మన్ గారు ఆవిష్కరణ చేస్తారు. అనేది మనుషులను ముట్టుకుంటేనో లేకపోతే మనం ఎదురొస్తేనో లేకపోతే మనం మైదవుతుందనేటువంటి ఆలోచన ఉండేది. కానీ ఈ రోజున అంతటి శారీరకంగా తగ్గింది కానీ మానసికంగా పెరిగిందని చెప్తా ఉన్నారు. ఆలోచనలో అంతస్ఫూర్తి ఉంది, వ్యవస్థలో అంతస్ఫూర్తి ఉంది, చదువులో అంతస్ఫూర్తి ఉంది. పేదవాడి పిల్లడు ఎక్కడో చదువుతూ ఉన్నాడు, ఉన్నవాడి పిల్లడు ఎక్కడ చదువుతున్నాడు. ఈ విద్యా విధానంలో అంత అంతరాయాన్ని తప్పుకుని ముందుకెళ్ళాలంటే ఎంత కష్టమో మనం ఆలోచించాలి. అదే అంతస్ఫూర్తి. అలాగే న్యాయం, గొప్పకి మర్డర్ చేసినా రేప్ చేసినా ఒక 10 రోజుల్లో బెయిల్ అవుతుంది. ఒక పేదోడు కక్కుర్తి పడి ఆకలి కోసం తప్పు చేస్తే వాడు సంవత్సరాలు తప్పడి జైల్లో ఉంటా ఉంటాడు. ఇది అంతస్ఫూర్తి కదా అని అడుగుతా ఉన్నాను. సమానమైనటువంటి న్యాయం, సమానమైనటువంటి విద్య, సమానమైనటువంటి ఆరోగ్యం, అలాగే అన్ని అవకాశాలు కూడా పేదవాడికి కూడా ఉండాలని చెప్పి నేను ఈ సందర్భంగా ఆశిస్తా ఉన్నాను. అటువంటి సమాజం కోసం పోరాటం చేసేటటువంటి మీ అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ రోజున ఇంత చక్కని కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశం ఇవ్వడం, దాంట్లో ముఖ్యంగా లక్ష్మణరావు గారితో నేను పాల్గొనడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. కనుక ఎప్పుడు కూడా ఏ రాజకీయాల్లో ఉన్నాం, ఏ పార్టీలో ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా భీమవరంలో జరుగుతున్న ఈ శిక్షణ తరగతులకు రాష్ట్ర నలుమూలల నుంచి కేవీపీఎస్ నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. స్వేచ్ఛ మహిళా సంఘం ఆధ్వర్యంలో హెచ్ఐవి బాధిత కుటుంబాల వారికి పౌష్టికాహార కిట్లు, విద్యార్థులకు నోట్బుక్స్ అందించే కార్యక్రమం సంఘ కార్యాలయంలో బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భీమవరం 1 టౌన్ సిఐ నాగరాజు విచ్చేసి మాట్లాడుతూ స్వేచ్ఛ మహిళా సంఘం గత 16 సంవత్సరాలుగా మహిళలను చైతన్యవంతులను చేస్తూ కరోనా విపత్తులో దాతల సహకారంతో సేవా సహాయ కార్యక్రమాలతో పాటు హెచ్ఐవి బాధిత కుటుంబాల వారికి పౌష్టికాహారాన్ని కూడా అందివ్వడం స్ఫూర్తిదాయక కార్యక్రమమని సంఘ సభ్యులను అభినందించారు. ఆరోగ్య శాఖ సిపిఎం మధు ఏఆర్టీ సెంటర్ వైద్యులు డాక్టర్ ఎం గోవిందబాబు మాట్లాడుతూ ప్రభుత్వం హెచ్ఐవి బాధితులకు ఉచితంగా మందులు అందిస్తుందని, దీనికి తోడు పౌష్టికాహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యవంతంగా ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమ నిర్వాహకులు అల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ నారాయణపురం గుణం సురేష్ బాబు సౌజన్యంతో 20 మందికి పౌష్టికాహారం కిట్లు, 30 మంది విద్యార్థులకు నోట్బుక్స్ అందించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అరసవల్లి సుబ్రహ్మణ్యం, హర్నాథ్, స్వేచ్ఛ మహిళా సంఘం సభ్యులు ధర్మావతి, సునీత, గౌరీ, పద్మ, విజయలక్ష్మి, రాణి, కుమారి, ఇందుకూరి శివాజీ వర్మలు పాల్గొన్నారు. ఈ స్వేచ్ఛ మహిళా సంఘం ఎప్పుడో 2.5 దశాబ్దాల క్రితం వచ్చినటువంటి ఈ కరోనా ఎయిడ్స్ వ్యాధులు అప్పుడు ఆ బాధితులకు సంబంధించినటువంటి కుటుంబాల్లో ఉన్నటువంటి ఆ కుటుంబ సభ్యులు కానీ పిల్లలు కానీ పౌష్టికాహార లోపం వల్ల అదే దానికి ఆ వ్యాధికి సంబంధించినటువంటి ఇబ్బంది వల్ల మెడిసిన్స్ గవర్నమెంట్ ఇస్తుంది, వైద్యం ప్రభుత్వ ఆసుపత్రులు చేస్తున్నారు, మెడిసిన్స్ ఉచితంగా వస్తున్నాయి. అయితే వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ పెంచడం కోసం ఈ మందులు తీసుకున్న దాని మీద పౌష్టికాహారం అనేది ప్రతి నెల కూడా ఏదో దాతలు పట్టుకుని చేస్తున్నారు. ఈరోజు మనకి గుండం సురేష్ బాబు గారు అని చెప్పేసి వారు నారాయణపురం వారు ఈ స్పాన్సర్ చేశారు. ఒకసారి వారికి కూడా చప్పట్లు కొట్టి 1982 సంవత్సరం డాక్టర్గా వచ్చానండి. అప్పుడు నుంచి అదేవిధంగా లేదు. మీరు ఇప్పుడే చెప్పారు శ్రీనివాస్ గారు, స్వేచ్ఛ మహిళా సంఘం 2008లో స్టార్ట్ అయిందని చెప్పేసి 2008 నుంచి అంటే
దాదాపుగా 15 సంవత్సరాలు 16 సంవత్సరం అవుతుంది. చాలా కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారు. చాలామంది ఎవరైతే ఆర్తులు అనాథులు అలాగైతే చెప్పారో నీడ్ ఉన్న వాళ్ళకి అవసరం ఉన్న వాళ్ళని చాలామంది ఆదుకుంటూ ఉంటారు. ఇక ముందు కూడా ఈ యొక్క సర్వీసెస్ కానీ సేవలు కానీ ఎవరికైతే అవసరం ఉన్న వాళ్ళకి. స్వాతంత్ర దినోత్సవ వేడుకలు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఘనంగా జరగనున్నాయి. ఇందులో భాగంగా ఏఎస్ఎన్ రాజు ట్రస్ట్ ఆధ్వర్యంలో రాజర్షి హాస్పిటల్లో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ అధినేత ఏఎస్ఎన్ రాజు మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఈ మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరిగిందని, ప్రతి నెల కూడా ఇటువంటి రక్తదాన శిబిరాలు నిర్వహించి అవసరమైన వారికి రక్తాన్ని అందించడం జరుగుతుందన్నారు. అన్ని షోరూముల వారిని, సిబ్బందిని అందరినీ కూడా ఈ కార్యక్రమంలో ఈ రక్తదాన శిబిరం అంతా పాల్గొవాలని చెప్పేసి అందరికీ పిలుపునివ్వడం జరిగింది. దానికి అనుగుణంగా ప్రతి యాజమాన్యం వారు, ప్రతి కంపెనీ వాళ్ళ యొక్క సిబ్బంది అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా రక్తదానం చేయడానికి ముందుకు వస్తున్నారు. అందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఉండి రోడ్లో మావిళ్ళమ్మ కాంప్లెక్స్ రాజర్షి హాస్పిటల్ అధినేత డాక్టర్ రాజర్షి గారు మాకు ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి ప్రత్యేకంగా మాకు అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తాను ఈ సందర్భంగా. అదేవిధంగా భవిష్యత్తులో కూడా ప్రతి ఒక్కరిని కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకునేటట్టుగా మీ అందరి సహాయ సహకారాలతోటి ముందుకెళ్ళి ఇటువంటి కార్యక్రమాలని తప్పనిసరిగా ప్రతిసారి కూడా ప్రతి నెల కూడా ఈ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ప్రజల్లోకి మేము భావిస్తున్నాం. అందుకు ప్రతి ఒక్కరూ కూడా స్పందించి సహకరిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా వేడుకుంటున్నాను. 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు. వాళ్ళందరూ అసామాన్య త్యాగఫలం ఈ రోజు మనం చూస్తున్న స్వతంత్ర భారతం. ఎంతో మంది వాళ్ళ రక్తాన్ని చిందించి మనకి స్వాతంత్రం అనేది తీసుకొచ్చారు. సో అలాంటి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఏఎస్ఎన్ రాజు బ్లడ్ బ్యాంక్ వారు మరియు రాజర్షి హాస్పిటల్స్ మరియు చాలా మంది ఆటోమోటివ్స్ కంపెనీ వాళ్ళు అందరం కలిసి బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది పెట్టడం చాలా సంతోషంగా ఉంది. అండ్ ప్లీజ్ డొనేట్ బ్లడ్, బి ఎ హీరో ఇన్ సమ్వన్స్ లైఫ్. థ్యాంక్ యూ సో మచ్. భీమవరం లంకపేటలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని సిపిఎం ఆధ్వర్యంలో మహిళలు ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం పట్టణ నాయకులు ఎం వైకుంఠరావు మాట్లాడుతూ త్రాగునీరు సమస్య గత 3 రోజుల నుంచి ఉన్నప్పటికీ అధికారులు చాలా నిర్లక్ష్యంగా ఉన్నారని, సమస్యను పరిష్కారం చేయకపోవడం వల్లే ఆందోళన చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. దేశం రాష్ట్రం చాలా అభివృద్ధి అయిపోయిందని పాలకులు గొప్పలు చెప్తూ ఉంటే మరోపక్క కనీసం మంచినీళ్లు అందించలేని దుస్థితిలో ఉన్నామనే విషయం ఆందోళన కలిగిస్తుందని అన్నారు. బుధవారం మార్కెట్లోని సంప్లో నుంచి వాటర్ ఎక్కడం లేదని, మేము చేయగలిగింది ఏమీ లేదని వాటర్ వర్కర్స్ చెబుతున్నారని అన్నారు. వేసవి కాలంలో త్రాగునీటి సమస్య రావడం సహజంగా ఏర్పడుతుందని, కానీ నడి వర్షాకాలంలో కూడా త్రాగునీటిని అందించలేని స్థితిలో ఉండడం దారుణమని అన్నారు. దీనికి ప్రధాన కారణం నిర్లక్ష్యమేనని అన్నారు. వైఎస్ఆర్ కాలనీలో కూడా ఇదే పరిస్థితి నెలకొందని అన్నారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని, కాని పక్షంలో మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఆందోళన చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఎం ఆంజనేయులు, త్రిమూర్తులు, కుమారి, స్థానిక మహిళలు పాల్గొన్నారు. 38వ వార్డు లంకపేటలో రెడ్ అండ్ రెడ్డి కార్ల్సోర్ మీదుగా మంచినీటి సమస్యతో 3 రోజులు బట్టి మంచినీళ్ళు రావట్లేదు. మంచినీళ్ళు రాకపోతే ప్రజలంతా కూడా అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వీటి కోసం అధికారుల్ని, అలాగే వాటర్ వదిలే అతన్ని కూడా అడిగితే అది మా చేతిలో లేదు, మీరు అధికారులు కమిషనర్ గారు చెప్పుకోండి అని చెప్పి చాలా నిర్లక్ష్యంగా చెప్తున్నారు. నీళ్లు లేని కారణం, ఎందుకంటే ఇక్కడ పబ్లిక్ ఏదైనా ఆ నీటి ద్వారా మనం స్నానాలకు కానీ లేకపోతే వాడకానికి కానీ ఆ పైప్ మున్సిపాలిటీ ఇచ్చిన నీరుతోనే వినియోగించుకోవాలి. అయితే ఇప్పుడు ఇక్కడ బూతులు కానీ లేకపోతే పబ్లిక్ ఇది బోర్లు కానీ లేవు. అందుకే ఈ మున్సిపాలిటీ వారికి అనేక సందర్భాల్లో చెప్తూ ఉన్నాం, ఇక్కడ శాశ్వతమైన పరిష్కారం చేయండి. ఇక్కడ ప్రతిసారి కూడా మే నెల అంటే పోనీ ఏదో చెప్పుకోవచ్చు, ఆ వర్షాకాలంలో కూడా మంచినీరు సమస్య వస్తుందంటే చాలా నిర్లక్ష్యం. కాబట్టి ఎప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే మంచినీటి సమస్యను పరిష్కరించాలని, లేకుంటే ఇప్పుడు చేసి కాలి బిందులతో చేసే నిరసన కట్టున్నారు. ఇక్కడ దాహార్తిని తీర్చడం కోసం కనీసం సమస్య వచ్చింది కాబట్టి ఒక ట్యాంకుని పంపించి ఇక్కడ సమస్యను పరిష్కారం చేసేటువంటి పరిస్థితి, అలాగే శాశ్వతంగా ఇక్కడ తాగునీటికి ఇబ్బంది లేకుండా చూసేటువంటి పరిస్థితి అధికారుల వైపు నుంచి కనిపించట్లేదు. అందుకనే నిరసన కార్యక్రమం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకుని త్రాగునీటి సమస్య వాళ్ళు గొంతెమ్మ కోరికలేమీ కాదు, నిరంతరం ఎవరికైనా దాహం
దాహం వేసినప్పుడు మంచినీళ్ళు లేకపోతే ఇబ్బంది పడతారు అనేటువంటిది అధికారులకు తెలియని విషయం కాదు. అలాంటి స్థితి నుంచి ఇక్కడ పేటలు నిరుపేదలుగా జీవిస్తున్నటువంటి లంకపేట ప్రజల్ని దాహార్తితో ఇబ్బందులు పెట్టడం సరైనటువంటి పద్ధతి కాదు. కాబట్టి అధికారులు వెంటనే చొరవ తీసుకుని త్రాగునీటి సమస్యను పరిష్కారం చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తాం.